అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కామారెడ్డి గత వారం రోజుల నుంచి కూడా తిరుపతిలో ఉన్నటువంటి లడ్డు విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్ గారు 5 సంవత్సరాల కాలంలో మహాప్రసాదంగా భావించేటటువంటి తిరుపతి లడ్డులో నూనె, కొవ్వు, పంది మాంసం కానీ జంతువులకు సంబంధించిన నూనె వాడడం ఆ లడ్డుని అంత అపవిత్రం చేసినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా చర్చ కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కూడా దీని విషయంలో స్పందించకపోవడం, అన్య మతస్థులకు సంబంధించిన ఏదైనా సంఘటనలు జరిగితే లౌకికవాదులమని చెప్పుకుంటూ రోడ్లపైకి వచ్చి అన్య మతస్థుల కంటే వీళ్ళే ముందుకు వచ్చి దాని విషయంలో మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు తన మతానికి అన్యాయం జరిగినప్పుడు స్పందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ పైన ఉంది. కాబట్టి ఈ విషయం అందరూ కూడా, హిందూ సమాజం అందరూ కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని మనం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ చర్చిల్లో, మసీద్లో ఇటువంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వం కంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు, బీజేపీ పాలిత రాష్ట్రాలు జరిగితే ప్రతిపక్ష నాయకులు రోడ్లపైకి వచ్చిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. మహాప్రసాదంగా భావించేటువంటి తిరుపతి లడ్డు విషయంలో జరిగిన సంఘటనపై పూర్తి విచారణ జరిపించి, సిబిఐ చేత విచారణ జరిపించి దానికి బాధ్యులైనటువంటి గతంలో ఉన్నటువంటి ధర్మారెడ్డి గారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో 18 మంది, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకొని దీనికి బాధ్యత వహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తన పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నారు.